ఊపిరి పోసినటువంటి జీవితం. ఆయన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏరియాలో ప్రజలు పడుతున్నటువంటి సమస్యల మీద తన యొక్క పిహెచ్డిని సాధించారు. మున్సిపాలిటీలో పనిచేస్తూ ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో సమాజం ప్రజలు బాధపడుతున్నటువంటి సమస్యను చూసి తను పిహెచ్డి పట్టను పొందడం జరిగింది. మరి అలాంటి యాదయ్య గారు తన యొక్క మనస్తత్వము, మరి తను చేసినటువంటి కృషి, తను చేసినటువంటి విధంగా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆనాటి ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో మరి తిప్పర్తి యాదయ్య గారు తెలంగాణ ఉద్యమంలో మున్సిపల్ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత గురించి మరి ముందు వరుస నిలబడి మరి తను తెలియజేసినటువంటి గొప్ప విద్యాధికుడు. మరి ఇది యొక్క అంతర్జాతీయంగా మనం శాంతియుతంగా ఉంటే ఏ విధంగా ముందుకు వెళ్ళగలమనే విషయాన్ని తెలియజేసినటువంటి ఆ కార్యక్రమంలో ఆ సంఘంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. తను పనిచేయనటువంటి ఆర్గనైజేషన్ అంటూ లేదు, పనిచేయని సెక్టర్ అంటూ లేదు. తనతో మరి నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమం, నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను, చాలా రిటైర్మెంట్ కార్యక్రమాలు చేశాను. కానీ ఓ పద్ధతిగా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సిస్టమేటిక్గా మరి నడిపిస్తారు. కానీ ఈరోజు రావడం పోవడం జరిగింది. మరి వారి యొక్క సేవలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్ మరి దీంట్లో ఎందుకో ఈ విధంగా కండక్ట్ చేసిందని తెలియజేస్తూ అందరూ ఉపయోగించుకోవాలని సమాజ సేవలు యాదవ్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు కావడానికి పూనుకున్నటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి వ్యక్తి మల్కాజ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కూడా నమస్కారాలు. ముఖ్యంగా రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతున్నటువంటి శ్రీ తిప్పర్తి యాదయ్య గారు జాయింట్ కమిషనరు, తర్వాత శ్రీ మోహన్ రెడ్డి గారు జాయింట్ కమిషనరు, ఇద్దరు కూడా జాయింట్ కమిషనర్ శానిటేషన్ అండ్ జాయింట్ కమిషనర్ హెల్త్, చాలా ఒక మోర్ దాన్ 30 years ఆఫ్ సర్వీసు డెడికేటెడ్గా పనిచేసి ఈరోజు రిటైర్మెంట్ అవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకసారి ఫంక్షన్ అనేది అందరం కలుసుకోవటానికి ఒక మంచి ప్లాట్ఫామ్, చాలా చక్కగా ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు చాలా తపన పడ్డారు. దానికి పూర్తి సహకారం, అంటే వాళ్ళు అనుకున్నంతలో కాకపోయినా కొంతవరకైనా చేద్దామన్న ఉద్దేశంతో మా టీం అందరికి చెప్పడం జరిగింది. పంచుకుంటారు. సో అన్ని అనుభవాల్ని పంచుకోవటానికి ఒకసారి కూటం అనేది మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఈరోజు ఒక పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది, మట్టి నుంచి మహానగరానికి అని. అది చాలా వాస్తవమైనటువంటి ఆర్టికల్. సో అలాంటి వ్యక్తి మన యాదయ్య గారు. సో ఇప్పుడు ఈరోజు రిటైర్మెంట్ అంటే దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్. యాదయ్య గారికి ముందు మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజా ఉద్యమాల్లో ఉండుకుంటూ ప్రజలకు సేవను అందించడంలో, అదేవిధంగా ఇంకా మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని నేను భావిస్తున్నాను. ఇకపోతే మోహన్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా అనేక శాఖలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్గా, జాయింట్ కమిషనర్గా అనేక ప్రాంతాల్లో పనిచేసి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ చక్కగా పనిచేశారు. సో లీగల్గా కూడా ఉన్నారు. కాబట్టి వారు యాక్చువల్గా ఓఎస్డి లీగల్గా ఉండాలని ఉండే ఆయనకి, మరి ఓఎస్డి లీగల్ అయినా కావచ్చు, లేదనుకుంటే సొంతంగా అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈజ్ LLM. కాబట్టి కొంత మున్సిపల్ అనుభవము, ఇటు సర్వీస్ రూల్స్ అనుభవము అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యాక్టివ్గా ఉన్నాడు. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఖాళీగా ఉండకూడదు. కంపల్సరీ లీగల్ అడ్వైజర్గానో, లీగల్ ఓఎస్డీగానో, లేకపోతే సొంత ప్రాక్టీసో ఏదో చేస్తూ యాక్టివ్గా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ విధంగా చక్కగా ఇద్దరు ప్రోగ్రామ్స్ ఒకేసారి జరగడం, దానికి పాలు పంచుకునే అవకాశం మాకు రావటం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమం ఇలా విజయవంతం కావడం మీరే కారణం సార్. అది ఈరోజు ఈ కార్యక్రమం నమస్సమాంజలు. ముఖ్యంగా తెలంగాణ విద్యా సహచార మిత్రుడు తిప్పర్తి యాదయ్య గారి పదవీ విరమణ సందర్భంగా వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ప్రజల మధ్యన ప్రజాసేవ కోసం ఉండాలని చెప్పి కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుచు,
ఆయన రిటైర్డ్ మాత్రమే, బట్ నాట్ టైర్డ్. సో ప్రజాసేవలో ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా నేను ఇద్దరం శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో 1989-90 మా లాస్ట్ బ్యాచ్. అక్కడి నుండి ఈ రోజు వరకు గత 36 సంవత్సరాల నుండి రైలు పట్టాలలాగా సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాం. ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో వేదికల ద్వారా కలిసి ప్రయాణం చేస్తాం. మట్టి నుండి మహానగరం దాకా కాదు, ఆయన మట్టిలో ఒక మాణిక్యం, మంచి మానవతావాది, మంచి వక్త. తప్పకుండా వారి సేవలు ప్రజాక్షేత్రంలో రాబోయే కాలంలో మిత్రుని. థ్యాంక్ యూ అన్నాడు. తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం తరఫున సిపిఐ నాయకులు, ఏఐసిటి నాయకులు అండ్ ఉద్యమ నాయకులు శ్రీ యేసురత్నం గారు మాట్లాడతారు. ప్రియమైన పెద్దలు, ఉద్యోగస్తులు, కమిషనర్లు, నేను కౌన్సిలర్గా చేసినప్పుడు మోహన్ రెడ్డి గారు శానిటరీ ఇన్స్పెక్టర్. అదేవిధంగా మేము ఎక్కడ పోయినా కానీ మున్సిపల్ కార్మికుల సమస్యల గురించి చెప్పేటప్పుడు వారు సానుకూలంగా స్పందించేవారు. వారు రిటైర్మెంట్ పదవి విరమణ చేసినా కానీ విరమణ అనడా పదం అనేది భావ్యం కాదని నాకున్నటువంటి అనుభవం. ప్రజాసేవ ఏదో పద్ధతిగా చేయొచ్చు. ఇప్పటిదాకా రఘుప్రసాద్ గారు అందరు కూడా కార్మికులకు ఎంతో మేలు చేసి పర్మనెంట్ కూడా చేసి, జగన్మోహన్ రావు, కృష్ణన్న, దేవానందం, ఈ విధంగా ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం చేయడానికి మేము జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహించేటప్పుడు నాయి నరసింహారెడ్డి గారిని కూడా గుర్తు చేసుకొచ్చు మా సమస్యల మీద మీరు కూడా అందరూ మా అండగా ఉండాలని పోరాటంలో భాగస్వాములైనటువంటి తిప్పర్తి యాదయ్య గారు. వారు రాబోయే కాలంలో ప్రజా జీవితంలో ఉంటారని ఆశిస్తూ మరిన్ని రాజకీయంగా అనుభవం ఉన్న వారు మున్సిపల్ కమిషనర్గా రిటైర్ అయిపోయి ఓఎస్డీగా కానీ ఇంకొక పదవులు ఆశించే విధంగా ఉండే విధంగా కొన్ని దుష్ట శక్తులు వారికి తప్పుడు ఆలోచన ఇచ్చి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినా కానీ అసలైన సిసలైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని నేను ఈ విధంగా చెప్పక తప్పదు. మేము అయినా కానీ తెలంగాణ వాదులంగా ఉంటాము. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకు, కార్మికులకు కూడా వారు పోరాటం చేయాలని నాకున్నటువంటి అనుభవం ప్రకారంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా మీరు తోడ్పాటు ఉండి మీరే నాయకత్వం వహించి ఇప్పుడు జగన్మోహన్ రావు గారు మాట్లాడినట్టుగా ఈ తెలంగాణ వచ్చిన టీఆర్ఎస్లో ఉన్నప్పుడే 3 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ వచ్చినాక కూడా ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. అందరికీ ఆశలు చెప్తున్నటువంటి పరిస్థితులలో కార్మికులందరికీ కావాల్సింది జీతం పెంచాలా, అధిక ధరలు, పెట్రోల్ ధరలు, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి సెక్షన్లో, ప్రతి రంగంలో ఒక్కరు ఉద్యోగులు, క్లర్కులు కానీ, కమిషనర్లు కానీ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎస్ఎఫ్ఐ నాయకులు నాగేశప్ప మాట్లాడతారు. ఇప్పుడు అందరికీ నమస్కారం. తెలంగాణ ముద్దుబిడ్డ ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి నల్గొండ నుండి వచ్చినటువంటి మన తిప్పర్తి యాదయ్య సార్ గారు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి అభిమానులకు అదేవిధంగా ఎంతో గొప్ప సేవా స్ఫూర్తితో ఒక రైతు బిడ్డగా, అదేవిధంగా ఒక ఎస్ఎస్గా, ఒక జాయింట్ కమిషనర్గా, ఒక డిప్యూటీ కమిషనర్గా సేవలు అందించినటువంటి మన సంబంధించి సేవలు అందుకున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క సంకల్ప బలంతో వాళ్ళ యొక్క అకంఠ
ఇంకా ఎవరైనా తిప్పర్తి యాదవ్ అండ్ మోహన్ రెడ్డి వాళ్ళ ప్రేమతోటి వాళ్ళ అభిమానంతో వచ్చిన ఎవరైనా మాట్లాడదామంటే వాళ్ళ ఒపీనియన్ మాట్లాడచ్చు. దదేష్ తిప్పర్తి యాదవ్ గారు జాయింట్ కమిషనర్గా పదవి విరమణ పొందుతున్నటువంటి సందర్భంగా అనేక దూర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, అభిమానులు, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులంతా వచ్చి ఇక్కడ సార్కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇన్ని రోజులు సార్కి ఉద్యోగం ఉండటం వల్ల ప్రజాసేవ చేయడానికి కొంత పరిమితులు ఏర్పడినవి. ఇప్పుడు ఆ పరిమితులన్నింటిని కూడా ఛేదించి ప్రజాసేవ చేయడానికి సారు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేనొక్కనే కాకుండా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆ రకంగానే కోరుకుంటుంది. గతంలో సారు విద్యార్థి దశలో ఏ రకంగా అయితే అలు పెరగకుండా పోరాటం చేసి ఉద్యమాలు నిర్మించి ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా పేరు పొందారు, అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా అదే నవ యవనాన్ని పురికిపుచ్చుకొని మళ్ళీ కొత్త ఆశలు చిగురించే విధంగా కొత్త తరాలు ఉద్యమించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. యాదయ్య సార్ అంటే మంచికి మారుపేరు, యాదయ్య సార్ అంటే సర్వీస్కి చిరునామా, యాదయ్య సార్ అంటే కష్టాల కొలిమిలో ఉన్నటువంటి వాళ్ళకి బాసుడిగా నిలిచే ఒక ధైర్యశీలి, త్యాగశీలి. అట్లాంటి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఏ రోజు చంపుకోకుండా, తన వ్యక్తిత్వాన్ని ఏ రోజు ఖరాబు చేసుకోకుండా మానవీయ విలువల పునాదిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఒక చిన్న మచ్చ కూడా తెచ్చుకోకుండా తన ఉద్యోగాన్ని కొనసాగించి ఈరోజు పదవి విరమణ పొందుతున్నందుకు సార్కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు భవిష్యత్తులో గతంలో ఎమ్మెల్యే టికెట్లు వచ్చినా, అదేవిధంగా ఎమ్మెల్సీ టికెట్లు వచ్చినా కానీ వాటిని చాలా కాలికోటుతోటి కూడా వాటిని వద్దనుకున్నటువంటి సందర్భాలు కూడా కోకోలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రకంగా అనుకోకుండా ప్రజలకు మరింత సేవ చేయడంలో భాగంగా వాటిని పుణికిపుచ్చుకొని వాటిని అందిపుచ్చుకొని మరింత ప్రజాసేవకు సారు నిబద్ధులై పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సార్కి మనస్ఫూర్తిగా వినమ్రంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను తిప్పర్తి యాదయ్య సౌజన్య యొక్క తమ్ముణ్ణి. నేను మా కుటుంబం నుంచి చిన్న ఒక ప్రశంస పత్రాన్ని సమర్పిస్తున్నాను. వినయశీలి, స్నేహశీలి, తత్పరుడు, ప్రజాహితకి మానవతావాది డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఎంఎంసి జిహెచ్ఎంసి హైదరాబాద్ గారు సుదీర్ఘ కాలం పాటు అనిర్వచనీయమైన సేవలు అందించి తేదీ 31/7/2023 నాడు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా సమర్పించు అక్షరాభినందన మందార సుమమాల. జనన విశేషాలు, వ్యక్తిత్వ వికాసానికి పునాది. 1965 జూలై 10వ తేదీన నల్లగొండ జిల్లా దోనిపాల గ్రామంలో శ్రీ తిప్పర్తి కొండయ్య శ్రీమోక్షపాయమైన వ్యక్తిగా నిలిచారు. విద్యాభ్యాసం విజ్ఞాన వేదిక బంగారిగడ్డ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన ఆయన అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే. కానీ మీరు నిర్మించిన విలువలకు, మీరు వెలిగించిన సేవా స్ఫూర్తికి, మీ సంపాదించినటువంటి గౌరవానికి ఎన్నటికీ ముప్పు లేదు. మీ నిజాయితీ, నిరాడంబరత, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, మానవీయ విలువలు అందరి కలుపుకొని ముందుకు నడిపించే మీ వ్యక్తిత్వం, మీ ఆశయాలకు మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మీరు సాధించిన ప్రతి విజయం మా కుటుంబానికి గర్వకారణం. పదవి విరమించవచ్చు, కానీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో, కుటుంబ సభ్యుల సేవాభిమానాల మధ్య అత్యంత ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ మీ ప్రేమాభిమానాలకు ప్రతీకగా మా సన్మాన పత్రాన్ని సాదరంగా
ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్తోన ఆయన పొలిటికల్గా బిజీ అయిపోతారు. మన మోహన్ రెడ్డి గారు అయితే లీగల్గా మనకు అడ్వైజ్ తీసుకోవచ్చు ఆయనతోన. వారిద్దరు కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా బిజీ అయిపోతారు. వారిద్దరికి కూడా రిటైర్మెంట్ తర్వాత ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యం. మాజీ జనరల్ సెక్రటరీ దేవానంద్ మాట్లాడతారు ఇప్పుడు. సిఐటి కృష్ణ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఈరోజు తిప్పర్తి ఇస్తున్నాను. తిప్పర్తి యాదయ్య గారు సోషల్ యాక్టివిటీలో చాలా ముందుండి నడిపేవారు. విద్యార్థి సంఘం నుండి ఈరోజు ఆఫీసర్ల ఉద్యోగ విరమణ వరకు ఆయన అహర్నిశలు ప్రజల కోసం విషయాలు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆచితూచిగా చూసి ఎన్నో పనులు చేసి పెట్టడం జరిగింది. వారికి మా తరఫున షేర్లింగంపల్లి సిపిఎం పార్టీ తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభ నిర్వహిస్తున్న జగన్మోహన్ సార్ గారికి ధన్యవాదాలు. డాక్టర్ తిప్పర్తి యాదన్న గారి పదవి విరమణ. మోహన్ హలో తిప్పర్తి యాదవ్ గారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమించేవాడు. వచ్చినా కూడా ఈ మహానగరంలో జాయింట్ కమిషనర్గా రిటైర్డ్ అవ్వడము సంతోషము. ఎన్నో పోరాటాల్లో పాల్పొందిన వాళ్ళము. అప్పటి నుంచి ఎన్నో విద్యను ప్రోత్సహించాలి, విద్య అందరూ నేర్చుకోవాలి. చిన్న స్థాయిలో ఉన్నవారు కూడా మంచి విద్య చేసుకొని అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఎడ్యుకేట్ చేయాలి. అన్ని రంగాల వారు కూడా అన్ని సామాజిక సమాజంలో ఉన్నవారికి కావచ్చు, కుటుంబాల్లో ఉన్న వారికి కూడా అందరికీ సాయం చేసి అందరినీ అభివృద్ధి పరచడానికి కలిసిమెలిసి పనిచేసేవాడు. నేను మోహన్ రెడ్డి సార్ కూడా అల్వాలో కలిసి పనిచేసినాము. ఇరువురు ఈ రిటైర్డ్ జీవితము సమాజానికి, సంఘానికి, కుటుంబానికి శ్రేయస్కరంగా ఉండి ఎల్లవేళ దేవుడు వారిని దీవించాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశం కొరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ ప్రవీణ్ కార్పొరేటర్ కావాల్సిన స్టేజ్ మీద కావాల్సిందే కోరుతా ఉన్నా. తిప్పర్తి యాదవ్ గారిని సన్మానించడానికి వచ్చారు. చెవ్వ కృష్ణ గారిని మాట్లాడుతుందని కోరుతా ఉన్నా. రిటైర్ అవుతున్నటువంటి డాక్టర్ తిప్పర్తి యాదయ్య జాయింట్ కమిషనర్ గారు మరియు శ్రీ మోహన్ రెడ్డి జాయింట్ కమిషనర్ ఎంఎంసి గారుల రిటైర్మెంట్ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు అధికారులకు అందరికీ కూడా ఈ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇన్స్పెక్టర్గా అపాయింట్ అయ్యి అంచెలంచెలుగా వివిధ హోదాలలో పనిచేసుకుంటూ ఈరోజు జాయింట్ కమిషనర్గా రిటైర్ అవుతున్నారు. వారు ఒక పక్కన ఉద్యోగ బాధ్యతలను తనపై వేసుకుంటూ ఆ ఉద్యోగం కాకుండా మరియు సమాజ సేవకై ఇతర ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలో కానీ, ఉద్యోగ కార్మిక సంఘాల మీటింగ్లో కానీ, మామూలుగా ఏంటంటే డిప్యూటీ కమిషనరే కాకుండా ఒక చిన్నపాటి లీడర్ కూడా ఎవరొచ్చినా కానీ నో అనడు. ఎవరొచ్చిన వారితో మాట్లాడి చర్చించి ఇష్యూని సాల్వ్ చేసి పంపించేవాడు. ఇద్దరం కలిసిమెలిసి దాదాపు హ్యాపీగా గడిపినాము. తర్వాత సార్ ఇప్పుడు హెడ్ ఆఫీస్కి వచ్చి హెడ్ ఆఫీస్ నుంచి రిటైర్ అవుతున్నాడు. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ టు సార్. మిత్రులారా, ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో జాయింట్ కమిషనర్గా పదవి విరమణ చేస్తున్నటువంటి
గౌరవనీయులు పెద్దలు రెస్పెక్టెడ్ మోహన్ రెడ్డి గారు, ఉద్యమాలకి ఊపిరి పోస్తూ ఉద్యోగ సంఘాల్లో మమేకమవుతూ అట్టడుగు వర్గాలైనటువంటి మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం జరిగేటువంటి జేఏసీలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ప్రత్యేకమైనటువంటి రిటైర్మెంట్ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. మోహన్ రెడ్డి గారు, తిప్పతి యాదయ్య గారితో నాకు ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయము, అనుబంధం, ఉద్యమ సహచరత్వం వారిద్దరితో నాకున్నాయి. మోహన్ రెడ్డి గారు చూస్తే చాలా ప్రశాంతం. ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల యొక్క హక్కుల కోసం అనేక పోరాటాలు జరిగినాయి. ముఖ్యంగా 01-0 పద్ధతి కోసం జేఏసీ ఏర్పాటు ప్రమోషన్లో జాప్యం జరుగుతున్నదని జేఏసీలో కలిసి కొట్లాడేటువంటి ఫలితంగా అనేక మందికి శానిటరీ ఇన్స్పెక్టర్లకు, ట్రేడ్ లైసెన్స్లో పనిచేసేటువంటి ట్రేడ్ లైసెన్స్ అధికారులకి కమిషనర్లుగా, డిప్యూటీ కమిషనర్లుగా ఆ రోజు పదోన్నతికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు పోరాడినటువంటి వీరు, వాళ్ళ మున్సిపల్ కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు పోరాడినటువంటి వీరు ఇక ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత పిల్ల పాపలతో, కుటుంబంతో గడుపుతారని చెప్పి కుటుంబ సభ్యులు ఆశించవచ్చు, సహజం అది. కానీ పోరాట తత్వం ఉండి అన్యాయాన్ని ప్రశ్నించి అక్రమానికి గురవుతున్నటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి ఉద్యమకారులు లాంటి తిప్పర్తి యాదయ్య లాంటి వాళ్ళకి అటువంటి రుగ్మతులకు వ్యతిరేకంగా నిలబడేటువంటి పోరాటాలు ఇప్పుడు అవసరమైనటువంటి కాలంలో తిప్పర్తి యాదయ్య గారు రిటైర్మెంట్ అవుతున్నారు. 4 రోజుల పాటు కుటుంబం, అల్లుడు, కొడుకు, బిడ్డ, బంధువులతో చూసుకోవడానికి టైం తీసుకోవాలి. మా పోరాటాలకి మాకు ఒక డైరెక్షన్గా ఎనుకుండి తెరనక రాజ్మోహన్ లాగా నడిపించాలని చెప్పి వారికి కూడా కోరుకుంటూ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మరోసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి హాజరైన పెద్దలు, రెడ్డి గారిది ఇద్దరిది రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది. అయితే చాలామందిలో అట్టడుగు పేదల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేయాలి అని చెప్పి కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలి, ఉద్యమంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అసలు శ్రీనివాస నగర్, విశాలాంధ్ర కాలనీ, సరూర్ నగర్ మండల్, రాక్ టౌన్ కాలనీ, మరి ఆయన తన పదవికి మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మరి పరిచయం ఏర్పడిన తర్వాత ఒకే దగ్గర ఉద్యోగం చేస్తూ, నేను కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్గా, తను మున్సిపల్ కార్పొరేషన్లో మరి శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉంటూ, ఈరోజు నేను అసిస్టెంట్ కమిషనర్గా, తను జాయింట్ కమిషనర్గా పదవి విరమణ పొందుతున్నారు. మరి నేను అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నా. మేము ఇద్దరం కలిసి ఒకే దగ్గర ఉంటున్నాం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఒక 10 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళు ముందే సన్మానం చేసి వెళ్తామంటున్నారు కాబట్టి వాళ్ళకు అందరూ సన్మానం చేస్తూ ఉన్నారు.
దీని తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. తిప్పర్తి యాదవ్ మైన మోహన్ రెడ్డి వారి అభిమానంతో వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్కు వచ్చినటువంటి అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాము. బంధువులు, మిత్రులు అండ్ రాజకీయ నాయకులు అండ్ సంఘ నాయకులు ఎక్కడో పల్లెటూరులో పుట్టి బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అటువంటి తిప్పర్తి యాదవ్ గారు రిటైర్మెంట్ అవుతున్నారు. ఇవల్ల ఒక జాయింట్ కమిషన్ హోదాలో జాతీయ నాయకులు ఉజ్జయిని రత్నాకర్ రావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిఐటి రాష్ట్ర కార్యదర్శి స్కైలప్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. మీటింగ్ క్లోజ్ చేద్దాం తొందరలోనే. దయచేసి మిగతా వాళ్ళు కిందికి వెళ్తే బాగుంటుందా? మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి పంపించేసేయాలి. అందరూ పిలిచినాం మనం. ఏడ పిలుస్తాం? అంబటి నాగయ్య గారు, అంబటి నాగయ్య రమ్మన్. అంబటి నా తెలంగాణ విద్యార్థుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య గారు మాట్లాడతారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన తిప్పర్తి యాదన్నకు అదేవిధంగా మోహన్ రెడ్డి సాబ్కి ఇద్దరికి కూడా మా సంఘం తరపున రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యాదన్న మా నల్లగొండ జిల్లా నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తిగా, అట్లే తెలంగాణ సమాజానికి ఒక విలువైన ఓ అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని ప్రతి క్షణం ఆవిష్కరించే ప్రయత్నంలో పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రమంలో వాటిని ఆవిష్కరిస్తూ ఈ తెలంగాణ నిర్వచనాన్ని కొనసాగిస్తున్న తిప్పర్తి యాదన్న రిటైర్మెంట్ కార్యక్రమం అన్ని విధాల ఆయన సహాయ సహకారాలు అందిస్తాడని ఆకాంక్షిస్తూనే మరొకటి వరకు తాను దాదాపు అందరికీ పంచి ఇచ్చే మనిషి. చాలా అద్భుతమైనటువంటి పంచివ్వడము అంటే విషయంలో చెప్పి ముగిస్తాను. ఒకసారి కాళోజీ నారాయణరావు గారు ఒక సభలో అటెండ్ అయి వెళ్తూ ఓ పుస్తకాల షాప్లో కూర్చుండట. వయస్సు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఓ టీనేజ్ వయసులో ఉన్న ఒక పిల్లవాడు ఆ పుస్తకాల షాప్లోకి వచ్చి అక్కడే ఉన్నటువంటి కొన్ని గిఫ్టుల్ని కూడా ఓపెన్ చేసి చూసి కాళోజీ నారాయణరావు గారు ఆ ముదుసలి వయసులో ఉన్న కాళోజీ నారాయణరావు దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి ఇది ఎంత అందంగా ఉందో చూడు తెప్పు తాతయ్య అన్నాడట. కాళోజీ నారాయణరావు గారు దాన్ని ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ను ఓపెన్ చేసి ఆ గ్రీటింగ్ కార్డును ఓపెన్ చేస్తే అందులో ఒక అద్భుతమైన అందమైన హృదయం కనిపించిందట. ఎంతో అందంగా, ఎంత అందంగా అంటే
మంచి రంగుతో మంచి హృదయంతో అట ఇంత అందమైన హృదయాన్ని అంట ఇది అద్భుతమైన అందమైన హృదయం అని చెప్పిండట. మరి ఇట్లాంటి హృదయం ఇంకెక్కడన్నా ఉందా? తాత్తం ఒక బీభత్సంగా ఉన్నది ఎందుకు ఇది అని అడిగిండట. అప్పుడు తాతయ్య చెప్పిండంట తన హృదయాన్ని చాలా మందికి పంచిచ్చిండు. పంచిచ్చిన చోటల్లా లోతుబడ్డది, తల్లా సమతలంగా ఉంది. హృదయాన్ని తీసుకున్న వాళ్ళు అందరూ సమంగా ఇవ్వలేదు, ఇవ్వని చోటల్లా గాయమై పడ్డది. ఈ లోతు అప్పు డౌన్లు ఈ హృదయంలో ఉండడం వెనకాల కారణం ఇది అని చెప్పిండంట. ఆ హృదయాన్ని మించిన హృదయం ఇంకేదన్నా ఉంది అంటే తాతయ్య పంచిచ్చిన హృదయాన్ని ఆయన చెప్పేంత వరకు ఇందాక ఆ రక్షణ ధన్యవాదాలు తెలియజెప్తూ తెలంగాణ పౌర సమాజం తరపున విద్యావంతుల వేదిక కూడా త్వరలో ఇలాంటి కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేస్తూ దీనికి తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఏదైతే ఉందో అది చేసిన కృషిని మేము ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, అట్లాంటి గుర్తుంచుకునే క్రమంలో యాదన్నకు తోడ్పాటుగా ఇచ్చిన కుటుంబానికి, ఆయన సహచరులకు, జగన్మోహన్ అన్న లాంటి ఉద్యమ సహచరులకు కూడా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారు, మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు గారు, వేదిక పైన ఆసీనులైన మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు, ట్రేడ్ యూనియన్ కార్యక్రమానికి ముఖ్యులైన మరి తిప్పర్తి యాదయ్య గారు, అట్లాగే మోహన్ రెడ్డి గారు, వారు అభినందించడానికి విచ్చేసిన ప్రియమైన సోదరి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇద్దరు మున్సిపల్ జాయింట్ కమిషనర్లు తిప్పర్తి యాదయ్య గారు, మోహన్ రెడ్డి గారు ఇద్దరు రిటైర్డ్ అవుతున్నారు. ఈ ఇద్దరు రిటైర్మెంట్ ఫంక్షన్ వాళ్ళ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నారు. మనం అందరం స్నేహితులుగా విద్యార్థి దశ నుండి ఒక పేద కుటుంబంలో ఒక కుగ్రామంలో జన్మించి మరి నల్లగొండ జిల్లా కేంద్రంలో మరి విద్యార్థి సంఘంలో పనిచేసి అట్లాగే విద్య కూడా అట్లాగే హైదరాబాద్ మరి జిహెచ్ఎంసీలో పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర జేఏసీ ఏర్పాటు చేసి మరి జిహెచ్ఎంసీ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసి దాంట్లో ప్రముఖంగా ముందుకు రావడం అనేది జరిగింది. మనం అందరం తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసినాం. దాంతోపాటు తిప్పర్తి యాదయ్య గారు విద్యార్థి దశగానే ఒక ఉద్యమకారుడు, నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. తర్వాత రాష్ట్ర ఏఎస్ఎఫ్ బాధ్యతలో ఉన్ననే తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ తనకు ఇతర సమయాల్లో మరి ప్రజాసేవ చేయడం కోసం ఒక అంకిత భావంతో మరి శాంతి సంఘంలో యాక్టివ్గా పనిచేయడం, ఇంతకుముందు చెప్పినట్టుగా మేధావుల ఫోరంలో పనిచేయడం, రకరకాల ఉద్యమాల్లో మరి పనిచేసిన ఘనత తిప్పర్తి యాదయ్య గారికి దక్కింది. ఆయన మరి మామూలుగా కష్టపడి ఆయన మున్సిపల్ దాని మీద ఒక పిహెచ్డి పొందడం అంటే ఆయన వర్గ దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఏ స్థాయికి పోయినా ఆయన ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల తిప్పర్తి యాదయ్య గారు ఇవాళ నుంచి మాకు ఫుల్ టైం కామ్రేడ్ అయ్యి ఆయన నిన్నటి వరకు ఒక ఆఫీసర్గా ఉన్నాడు, ఆఫీసర్ అయిపోయి రిటైర్డ్ అవుతున్నాడు. కాబట్టి ఇంకా ఇద్దరు అధికారులు కూడా చాలా యాక్టివ్గానే కనబడుతున్నారు, మోహన్ రెడ్డి గారు కానీ యాదయ్య గారు కానీ. సరే, యాదయ్య గారు అయితే ఇంకా సమాజానికి ఉపయోగపడాలని మేము ఆశిస్తూ మరి యాదయ్య కుటుంబంతో మాకు సంబంధం, అట్లాగే ఆయన మా నియోజకవర్గం చెల్లూరు మండలం వాసి కాబట్టి విద్యార్థి దశ నుంచి పరిచయం ఉన్నవాడు. ఆయన ఇప్పటికి ప్రతి కార్యక్రమంలో మరి ప్రజా సంఘాల్లో పనిచేస్తూ మున్సిపాలిటీలో అందరినీ చైతన్యం చేస్తూ తమ కర్తవ్యాన్ని విద్యార్థిగా రాజకీయం ఏ ఆలోచనతో ప్రారంభం చేశాడో రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఆ ఆలోచనతోనే ఏ రంగంలో ఉన్నా ఆ రంగాన్ని చైతన్యం చేయడానికి కృషి చేసిన తిప్పర్తి యాదయ్య గారికి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభివందనాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. ఉపాధ్యాయ కార్మిక సోదరులకందరికీ నేడు దాదాపుగా 4 దశాబ్దాలుగా కార్మికోద్యమంలో ఉద్యోగుల్లో పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్నటువంటి మన మిత్రులు తిప్పర్తి యాదయ్య, తర్వాత మోహన్ రెడ్డి
స్పెషల్ డిప్యూటీ కమిషనర్ గారు వారి రిటైర్ సందర్భంగా మీకందరికీ వచ్చినటువంటి వాళ్ళకందరికీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఏఐటీసీ రాష్ట్ర సమితి నుంచి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. తిప్పర్తి యాదయ్య కుటుంబాలతో మాకు 5 దశాబ్దాలుగా అనుబంధం ఉన్నటువంటిది. వారి తండ్రి అదేవిధంగా తల్లి అయినటువంటి వారి తరపు నుంచి కొండయ్య గారు గాలమ్మ గారితో పాటు వారి తాత అంతయ్య గారితో పాటు కూడా అనుబంధం ఉన్నటువంటి వారితో దాదాపుగా 50 అంటే 5 దశాబ్దాలుగా సంబంధం ఉన్నది. వారిని మొదటిసారిగా నల్లగొండకు తీసుకొచ్చి నల్లగొండలో మా పార్టీ కార్యక్రమంలో ఉంచి ఆ విధంగా విద్యార్థి సంఘానికి బాధ్యతలు, ఆ తర్వాత యువజన సంఘానికి బాధ్యతలు ఇచ్చి ఒక విప్లవ కార్యకర్తగా తయారు చేయడంలో మేము మా కృషి ఉన్నదనే చెప్పాలి. ముఖ్యంగా వారి గ్రామం దోనిపావుల గ్రామం. ఆ గ్రామంలో దాదాపుగా మేము మొదటి నుంచి కూడా వారి కుటుంబాలతో అనుబంధం ఉన్నటువంటిది. కాబట్టి నేను ఇంకొక విషయం చెప్పదలిచాను. వారికి బహుశా నేను 81లో నల్లగొండ తాలూకా సెక్రటరీకి ఉన్నప్పుడు తీసుకొని వచ్చి అంటే 83 తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఉన్నది. తర్వాత వారు హెల్త్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగంలో చేరినప్పుడు మేము స్పెషల్గా ఆహ్వానించి ఇక విద్యార్థి యువజన కార్యక్రమాలు, పోరాట కార్యక్రమాలు పక్కబెట్టి కార్మికోద్యమ కార్యక్రమాలు, ఉద్యోగుల కార్యక్రమాలకు నువ్వు చేపట్టాలని వారిని ఆశీర్వదించడం జరిగింది. దాంతోనే వారు మెట్టుగా ఈనాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో విరమణ చేస్తున్న సందర్భంగా వారికి ముఖ్యంగా మీకు తెలుసు వారి స్టేజ్ బహుశా నేను 84లో వారిని ఒక స్టేజ్ యొక్క ఆదర్శ విధానాన్ని చేయటంలో కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళం. ఆ విధంగా వారికి, వారి కుటుంబాలకు, వారి సోదరులకు, మిత్రులకు, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి వారికి అందరికీ నేను ఏఐటీసీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జయిని యాదగిరి గారిని మాట్లాడుతుందని కోరుతా ఉన్నాం. వివరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సోదరులారా, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పల్లా వెంకటరెడ్డి గారు, నెల్లికంటి సత్యం గారు, రత్నాకరరావు గారు, బొమ్మగాని ప్రభాకర్ గారు మరియు వేదికపై ఉన్న అందరికి కూడా మొదటగా నమస్కారాలు. యాదయ్య గారు మరి తన కుటుంబం ధూనిపావుల, ఆ తర్వాత ఏఎస్ఎఫ్లో, ఆ తర్వాత తన ఉద్యోగరీత్యా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక మంచి మరి ఈరోజు సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా యాదయ్య గారు ఉన్నారు. వారు భవిష్యత్తులో కూడా మరి తన ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయింది కాబట్టి భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడి మరి తను ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు నేను హృదయపూర్వక అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా తిప్పర్తి యాదయ్య గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారి రిటైర్మెంటు సందర్భంగా హాజరైనటువంటి మరి పెద్దలకు, వేదికమైనటువంటి పెద్దలకు, మిత్రులందరికీ కూడా మరి రిటైర్మెంట్ అవుతున్నటువంటి యాదయ్య గారికి మరియు మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే యాదయ్య గారు మరి చాలా సంవత్సరాలుగా మరి ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం ధూనిపాలు నుండి మరి వారు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి నల్లగొండలో చదువుకొని విద్యార్థి నల్లగొండ జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులుగా మరి వారు యువజన విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్న కాలంలోనే అనేక రకాల నల్లగొండ జిల్లా ఉద్యమంలో పనిచేస్తూ మరి వారు ఉద్యోగరీత్యా మరి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా మరి తెలంగాణ ఉద్యమం కానీ, సామాజిక ఉద్యమాలు కానీ,
అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా తాను ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక పోరాటాల్లో తమ వంతు పాత్ర నిర్వహించిన వ్యక్తి మరి డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు. మరి తిప్పర్తి యాదయ్య గారు మరి అత్యధిక అట్టడుగు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు వారు తాండూరులో ఉన్నా లేకపోతే హైదరాబాదులో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అనేక ఉద్యమాలలో తమ పాత్ర నిర్వహించి ఒక సామాజిక స్పృహగా ప్రగతిశీల వ్యక్తిగా నిలబడ్డటువంటి సందర్భం మనకు కనపడ్డది. మరి యాదయ్య గారు వారు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేమంతా ఆఫీసు బేరర్స్గా నల్లగొండ జిల్లాలో పనిచేయడం జరిగింది. అందువల్ల యాదయ్య గారు వారు చాలా ఈ ఉద్యమాల పట్ల ఆసక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల ఇవాళ రిటైర్మెంట్ తర్వాత కూడా ఇలా సమాజానికి ప్రజా ఉద్యమాల్లో తమ పాత్ర నిర్వహిస్తూ కొనసాగాలని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీ యాదిరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. మాట్లాడతాను రాజులింగం మాట్లాడు కాంగ్రెస్ ఆయన ఎప్పుడో చెప్తున్నాడు ఆయన సభకు నమస్కారాలు. ఈరోజు ఇద్దరు అలా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాషం యాదగిరి అన్న వచ్చిండు. అదేవిధంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం గారు కూడా ఇచ్చేసిండ్రు. ఆశీర్వదించడానికి అతిథిగా నన్ను అతిథిగా పిలిచినందుకు ఆదిలాంబ అరుంధతి ఫెడరేషన్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ వివిధ సంఘాల నాయకుల పక్షాన ఎంతో హుందాగా పనిచేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ సుకృతం కాబట్టి ఇప్పుడే వారు ఆ రకంగా దినదిన ప్రవర్తమైన సందర్భంగా గంధం రాములు మొదలగు మా సంఘాల నాయకులు అందరూ కూడా విచ్చేసిండ్రు. ప్రొఫెసర్స్ వచ్చినారు, యూనివర్సిటీ అధ్యాపకులు వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి వచ్చినాం. కానీ ఇక్కడ ఇద్దరు ఉండడం వలన అసలు సన్మానాలు అయిన తర్వాత నన్ను పెట్టుకునేది ఉండే, సన్మానాలు కాకముందు ఆయన పెట్టుకునేది ఉండే. ఈ మధ్యలో చేయడం వలన మీ యొక్క ఆశయం నెరవేరడం లేదనే భాగాలు తెలియజేస్తూ మా రాష్ట్ర సంఘాల పక్షాన తిప్పర్తి యాదయ్య వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యం ఇట్లే కొనసాగుగాక, దేవుడు అననిత్యం ఇట్లే దీవించుగాక, శుభం శుభమస్తు శుభములే కలుగుగా అనుకుంటూ చాలా మాట్లాడదామని వచ్చాం. కానీ వారిద్దరికి కూడా వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గానికి ఉద్యోగ సంఘాల మిత్రులందరికీ కూడా సభాధ్యక్షులు జగన్మోహన్ గారికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రాజలింగం గారు. సీనియర్ అడ్వకేట్ శ్రీ బొమ్మదాని అడ్వకేట్ మాట్లాడతారు ఇప్పుడు. తిప్పర్తి యాదయ్య గారి పదవీ విరమణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి సహచరుడు మిత్రుడు ఆదిరెడ్డి గారు, శ్రావణ్, మహేష్ మిత్రులారా, ఉపన్యాస సమయం కాదు కానీ తిప్పర్తి యాదయ్య ఆయన శ్రమజీవుల కుటుంబంలో పుట్టి తాను చైతన్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి తనకు ఒక స్థానాన్ని, తన కుటుంబానికి, తన గ్రామానికి, సహచరులకు కూడా వెలుగుని అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. అందువలన వారి పదవీ విరమణ అనేది కేవలం
ఏదో విరమించేది జీవితంలో అది ఒక ఘట్టంగా స్వీకరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని, ప్రజాసేవలో తన జీవితాన్ని మరింత అంకిత భావంతో ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ఆ కుటుంబానికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే మరొక రిటైర్డ్ ఫంక్షన్లో ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. సిపిఐ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు అడ్వకేట్ మన మల్లెపల్లి యాదిరెడ్డి గారు మాట్లాడాల్సింది. కొనసాగిన జీవితం యాదయ్య గారి యొక్క జీవితం ఎన్నో ఇబ్బందులకు ఓర్చి తన జీవితాన్ని ఉన్నత స్థాయికి ఎదగటానికి చాలా కృషి చేసిన సందర్భం ఆయన అతను కూడా ఆ రకంగానే ప్రపంచం గురించి ఒక శాస్త్రీయమైన అభిప్రాయాన్ని నేర్చుకోవటంలో, ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త కోణం కలిగి ఉండటంలో అతను చాలా ప్రయత్నం చేసి ఆ రకంగానే నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ రావటం, ఉద్యోగ జీవితం కొనసాగించటం, ఉద్యోగ జీవితంలో కూడా చాలా ఆదర్శంగా సమర్థునిగా కొనసాగించడం జరిగింది. అది కాక ఇతర ఎంఆర్పిఎస్ విరమణ అనేది ఉండకూడదు, ఏదో ఒక రకంగా తన జీవితాన్ని ప్రజల కోసం సేవ చేయడానికి ఉపయోగిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. అదే రకంగా యాదయ్య గారికి రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల రాష్ట్ర కార్యదర్శి కారింగ భిక్షం గారిని మాట్లాడాల్సిందే. ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తూ సన్మానం పొందుతున్న, అదేవిధంగా దాదాపు 35 సంవత్సరాలుగా పైగా హెల్త్ అసిస్టెంట్గా ప్రారంభం చేసి ఒక జాయింట్ కమిషనర్గా రిటైర్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు రిటైర్మెంట్ సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అలాగే వారు స్టూడెంట్గా ఉన్న సమయంలో అతను కలిసి నల్లగొండలో మున్సిపల్ కార్మికులందరికీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా పనిచేస్తూ రిటైర్మెంట్ కావడం చాలా సంతోషం. పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు శుభదినం. తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా ఉండి సబ్బండ ఉద్యోగస్తులను అందరినీ కూడా మమేకం చేస్తూ జేఏసీలో కూడా కీలక భూమికి పోసిన మరి మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరి జాయింట్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదన్న గారికి మరి వారు గతంలో ఏఎస్ఎఫ్ఐ లీడర్ అయితే, నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితే మేము ఎస్ఎఫ్ఐలో ఉన్నాం. మరి ఎస్ఎఫ్ఐగా ఉంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరి దాని తరఫున మహబూబ్నగర్ జిల్లా బాధ్యులుగా వహిస్తున్న సందర్భంలో మరి ఉమ్మడి వర్క్షాప్లు ఉన్నప్పుడు కూడా మేము కలిసి పనిచేసిన సందర్భం. దాని తర్వాత 2009 మల్లదేశ ఉద్యమం మొదలైన సందర్భంలో మరి వాళ్ళు ఉద్యోగ సంఘాలుగా, వారు ప్రైవేటు ఉద్యోగ సంఘాలుగా, మేము మరి జేఏసీలో తెలంగాణ రాజకీయ జేఏసీలో మరి అన్నగారు కూడా ఒక కీలక భూమిక ఇద్దరు, మరి మేము కోకర్నర్గా ఉంటూ మరి ఆనాటి జేఏసీ చైర్మన్ కుదరమ్మ గారి యొక్క నాయకత్వంలో పనిచేశాము. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక ఉద్యోగ రంగంలో వాళ్ళు మున్సిపల్ కమిషనర్గా అంతకుముందుకు మరి ఎన్నో సేవలు అందించిన, వివిధ స్థాయిలో ఉన్న అందరితోన మరి చిన్నపిల్లల వలె మమేకమై అందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తున్న సందర్భం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతుందంటే నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ వయసు, ఆ రూపం ఇంకా ఉంది అనిపిస్తుంది. కాబట్టి వయసుకు మాత్రమే రిటైర్మెంట్ కానీ ఆ సర్వీస్ కానీ వాళ్ళ ఆలోచనలకు, సిద్ధాంతాలకు, అనుబంధానికి, మరి వారు చేసే సేవకు మాత్రం రిటైర్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వారిని మేము నిరంతరం శ్రమజీవులుగా భావిస్తూ మరి వారు రేపు రాబోయే రోజుల్లో నేను ముఖ్యంగా తిప్పర్తి యాదన్నకు విన్నపం చేస్తున్నాం. మాది 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు ఉంటారు. మీరు ఏదో నియోజకవర్గం నుంచి తిప్పర్తి యాదన్న ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. గత ఏళ్ళకెళ్ళి చెప్తున్నాం, మొన్న కూడా పరిధిలో చెప్పినా, ఈరోజు కూడా ఈ వేదిక మీద చెప్తున్నా,
ఖచ్చితంగా మీరు రాజకీయాలకు రావాలి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారు తీసుకున్నటువంటి అంశాలను మీరు అసెంబ్లీలో ప్రస్తావించి సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్. గంధమన్న థ్యాంక్ యూ. మా రిటైర్ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు. అభినందన ఫంక్షను మెయిన్గా ఆ ప్రియాతి ప్రియమైన ఇద్దరు మిత్రులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు, శ్రీ మోహన్ రెడ్డి గారు, ఇద్దరు కూడా జాయింట్ కమిషనర్లు. అటువంటి ఉద్యోగులు, మిత్రులు అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు నిజంగా డిపార్ట్మెంట్లో ఇద్దరు యోధులు, ఇద్దరు కూడా డిపార్ట్మెంట్లో నిష్ణాతులు. వారిద్దరూ రిటైర్ కావడము కొద్దిగా లోటుగా అని అనుకోవచ్చు. వీరిద్దరు కూడా ఒక విచిత్రమైనటువంటి విషయం అవుతున్నారు. వారిద్దరు కూడా లాలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇద్దరు కూడా LLM చేసిండ్రు. ఇద్దరు కూడా నిష్ణాతులు. వాళ్ళని మనము లీగల్గా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకోవచ్చు. ముఖ్యంగా మన మోహన్ రెడ్డి గారేమో పదవీ విరమణ చెందుతున్నారు. నేను కూడా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో చీఫ్ ఇంజనీర్గా గత నెల జూన్లోనే రిటైర్ అయ్యాను. వారిద్దరు కూడా నాకు దాదాపు 30 సంవత్సరాల నుండి చాలా మిత్రులలో కలిసి పనిచేసినాము. చివరగా మల్కాజ్గిరి హలో మైక్ వస్తుందా? ప్రవీణ్ వస్తుందా? బాగుందా? వారిద్దరికీ కూడా రిటైర్మెంట్ తరపుది. ఎందుకంటే అందరూ కూడా ఆయనను పొలిటికల్గా రావాలని చెప్పేసి